చెప్పు, అది ఏ హాస్పిటల్? వాడి పేరేంటి? నీ ప్రాణం పోయే టైంలో కూడా నా ప్రాణం పోకుండా కరెక్ట్గా షూట్ చేశావంటే అది ఏ హాస్పిటల్, ఎవరితో చేయిస్తున్నానని తెలుసుకోవడానికే కదా. ఒక జీవిని మరో జీవి చంపడం తప్పు కాదు, అదే నేచర్. అందుకే దేవుడు ఒక జీవికి ఆహారంగా ఇంకో జీవిని సృష్టించాడు. చంపడమే తప్పైతే ఎద్దుకి కొమ్ముల్ని, పావుకి విషాన్ని, తేలికి కొంటని ఎందుకు సృష్టించాడు? కానీ ఆ కొమ్ముల్ని, విషాన్ని మనుషులకి ఇవ్వలేదుగా. మెదడు, మనిషికి మెదడుంది కదా. బలవంతుడే బతకగలడు. బలహీనులందరూ కలిసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసుకున్నదే చట్టం. జింకని చంపితే శిక్ష, మేకని చంపితే శిక్ష లేదు. ఏ జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకల తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులున్నారు. వాళ్ళని చంపితే తప్పేంటి? లక్షల సంవత్సరాల క్రితం ఒకడిని చంపి వాడి భార్యని ఎత్తుకెళ్లారని మిగతా వాళ్ళందరూ గుహలోకెళ్ళి దాక్కున్నారు. గుహలోకెళ్ళి పట్టుకుంటే తలుపులొచ్చాయి. తలుపులు పగల కొడితే తాళాలొచ్చాయి. తాళాలు పగల కొడితే ఒకరి తర్వాత ఒకరు మేలుకొని కాపలా ఉన్నారు. వాళ్ళందరికీ ఒక నాయకుడొచ్చాడు. ఇంత నాగరికతకు కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. తెలీదా? ఆ రోజు నీ తమ్ముడిని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే, అదే భయం. అది చూస్తూ జనాల్లో నువ్వు దాక్కున్నావే, అదే భయం. భయపెట్టడం మాకు తెలుసు. అందుకని నిన్ను ఊరికే వదిలేశాననుకోకో. ఆ హాస్పిటల్ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇంకా సేపట్లో లాంకో హిల్స్ 1000 టన్నుల బండరాయి, దాన్ని ఆపుతున్న ఓ చిన్న రాయి. దానికి ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ని అపాయింట్ చేశాను. చావబోయే 1000 మంది గురించి వాళ్ళకి బాధ లేదు. వాళ్ళిద్దరి పిల్లలు చావకూడదు అంతే. ఏదో హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాంతో పాటు H2O కలిపి ఆ చిన్న రాయిలో పోస్తే ఒక పర్టికులర్ టైములో ఆ చిన్న రాయి పొడి పొడి అయిపోతుంది. అందువల్ల సపోర్ట్ లేకుండా ఉన్న పెద్ద రాయి ఏమవుతుంది? డమ్ము 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 డమ్ 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 డమ్. 30 అడుగుల బండ 6 అడుగుల మనుషుల్ని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, చిన్న పెద్ద, జాతి మతం తేడా లేకుండా అందరినీ తొక్కి తొక్కి నలిపి వెళ్ళి కాపాడు. హాస్పిటల్ నీకు ఫైనల్ రౌండ్. ఇది ఆపగలవేమో చూసుకో. 1:45కి నువ్వు అక్కడ ఉండాలి. ఇంకా 40 మినిట్స్ టైం ఉంది. ఓ 1 o'clock నువ్వు రాలేదా?